నేను దాన్ని కాదంటలేదు, వెళ్ళవచ్చు పుట్టింటికి. ఎటువంటి పుట్టింటికి వెళ్ళొచ్చు? నిజంగా మరిచిపోతే, హఠాత్తుగా శుభకార్యం జరుగుతూ పిలవలేకపోతే వెళ్ళవచ్చు. మీ నాన్న కావాలనే మనని పిలవలేదు. విత్త వయో రూప కులములు సుజనులు గుణంబులు. ఇవి సుజనులైతే వాళ్ళకి గుణాలు అవుతాయి. ఆయన రెండో విషయాన్ని ప్రస్తావన చేయకుండా ఊరుకున్నాడు. మామగారిని ఎంత గౌరవించాడో చూడండి. దుర్జనులకు గర్వకారణములవుతాయి. ఎందుకో తెలుసా? వాళ్ళు కడుపులో వేరొక భావన పెట్టుకుని, మేమింత గొప్పవాళ్ళం, ఇంత గొప్పవాళ్ళం మేం కదా అని అవతల వాళ్ళని అవమానించడానికి ప్రయత్నిస్తారు తప్ప ఈశ్వరుడిచ్చిన విభూతిని వినయంగా స్వీకరించారు. కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేకవారనాదరమున చాలా సద్బుద్ధితో, వినయంతో, మంచితనంతో, ఆదరంతో, అభిమానంతో, ఆప్యాయంతో, అనురాగంతో పిలవకపోయినా మనం వెళ్ళినా కుటిల బుద్ధులైన కుజనులు ఏం చేస్తారో తెలుసా? చూసావా, పాపం పోన్లే ఆప్యాయంగా వచ్చారు కదా, ఎందుకు ఈ పట్టింపు అనుకోరు. కడుపులో క్రోధం పెరిగిపోయిన వాళ్ళు బొమలు ముడులు వేయించి ఇలా పెడతారు ముఖాలు. చూడగానే ఇలా ఉండవు కనుబొమలు, ప్రసన్నంగా ఉండరు, ఇలా ముడుచుకుని మిమ్మల్ని ఎవరు రమ్మన్నారన్నట్టు చూస్తారు. అది చాలా బాధగా ఉంటుంది. పార్వతి విను, అందుచేత వెళ్ళకూడదని నేను చెప్తున్నాను. వాళ్ళు కుజనులు, వాళ్ళు అలా నిన్ను చూడరు, నీ ఆప్యాయతని వాళ్ళు